వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. ఈరోజు ప్రధానంగా విశ్లేషణలు ఏంటంటే, ఇటీవల కాలంలో నెల్లూరులో రాజకీయాలు వేడెక్కే, అందులోనూ కోవూరు రాజకీయాలు వేడెక్కే. ఈ విషయం అయితే గత వారం రోజుల నుంచి నేను చెప్తున్న విషయమే. అయితే కొత్తగా ఈ జబర్దస్త్ ఆర్పి నిన్న చేసినటువంటి కామెంట్స్ ఏదైతే ఉన్నాయో, ఒక రాజకీయ నాయకుడు అంటే జబర్దస్త్ నుంచి, ఆయన కమెడియన్ నుంచి ఒక రాజకీయ నాయకుడు కావాలి అనేటువంటి ఉత్సాహం ఉరకలేస్తున్న తరుణంలో, ఆ ఉత్సాహంలో ఆయన ఏం మాట్లాడుతున్నాడో బహుశా ఆయనకు అర్థం కావట్లేదు అనుకుంటా. రాజకీయాల్లో విలేకరులుగా మాకు తెలుసు ఏది మాట్లాడాలి ఏంటి అనేది. సో ఈయన పాపం కొత్తగా వచ్చాడు కాబట్టి అత్యుత్సాహం అనేది ప్రదర్శిస్తున్నాడా అనే డౌట్ వస్తుంది. ఇది ఏదైతే ఆయన ప్రదర్శించేటువంటి అత్యుత్సాహం ఏదైతే ఉందో అది వీపీఆర్కి మైనస్ అయ్యేటువంటి అవకాశం ఉంది, వీపీఆర్ దంపతులకు అనేటువంటిది కూడా ఆయన ఆలోచించుకోవాలి. ప్రధానంగా మనం ప్రెస్ మీట్స్లో మాట్లాడేటప్పుడు కొన్ని వ్యాఖ్యలు ఉంటాయి, అవి కొన్ని టెలికాస్ట్ చేయాల్సినవి ఉంటాయి, కొన్ని టెలికాస్ట్ చేయకూడనివి ఉంటాయి. సో నేను గొంతు కోసుకుంటా, మీరు ఆయన ఏమన్నాడో ఒకసారి విందాం. సో దాని తర్వాత దీని గురించి చర్చ కొనసాగిస్తాను. ఒకసారి విందాం ఆయన ఏమన్నారు. థ్యాంక్ యూ సో మచ్. నేను అదే చెప్పింది, మీరు మమ్మల్ని గౌరవిస్తే మేము గౌరవిస్తాం, మీరు గౌరవించకపోతే వాడు వీడు అని కూడా అంటాను నేను. కాబట్టి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద నువ్వు గెలుస్తావని నీకు నమ్మకం ఉంటే, రాజేంద్ర మీ అన్న, మన ఇద్దరం అగ్రిమెంట్ చేసుకుందాం. మీ అన్న గెలిస్తే నేను కంఠం కోసుకుంటా, ప్రశాంత్ రెడ్డి గారు గెలిస్తే నువ్వు కంఠం కోసుకుంటావా? నీకు నీ బతుకు ఒక అర్థం ఉంటే ఈ సవాలుకి రా చేసుకొని జనాన్ని దీన్ని తీసుకెళ్లాల్సిందిగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆడవాళ్ళ జోలికి రావద్దు. ఓళ్ళే దోస్తారు, ఆ వచ్చిన పిల్లకాయలు వీళ్ళు మనుషులే, ఈయన బండి దిగుతాడు. నీ ఇది ఏందయ్యా ఈ కర్మ ఈ రాష్ట్రానిక? కింద గ్రీన్ మ్యాట్ వేస్తాడు. గ్రీన్ మ్యాట్ అంటే మీకు అంత అవగాహన లేకపోతే, గ్రీన్ మ్యాట్ అంటే గ్రీన్ కట్ చేస్తే ఎంటీ వస్తుంది. ఆ ఎంటీతో ఇవన్నీ తీసుకుని కూడా ఆడ పెట్టచ్చు. మనం ఈ ఫోటో తీసి దాంట్లో యాడ్ చేయొచ్చు. ఎప్పుడు ఈ విధంగా జరగల. హిప్నోటిజం చేస్తున్నాడు, జనాల్ని పద్ధతులు మారుస్తున్నాడు, మనుషుల్ని నాశనం చేస్తున్నాడు. సో ఈ పర్టికులర్గా ఈ రాజకీయ నేత, కొత్తగా వచ్చినటువంటి రాజకీయ నేత, కొత్త రాజకీయ నాయకుడు, కొత్త రంగు వేసుకున్నటువంటి రాజకీయ నాయకుడు, జబర్దస్త్ కమెడియన్ ఆర్పి ఎవరైతే ఉన్నారో, ఈయన డైరెక్ట్ ఛాలెంజ్ ఎవరికి చేస్తున్నా అంటే నల్లపురెడ్డి కుటుంబానికి చేస్తున్నాడు. నల్లపురెడ్డి కుటుంబానికి సంబంధించినటువంటి బిడ్డకు చేస్తున్నాడు. నల్లపురెడ్డి కుటుంబం అంటేనే జిల్లా రాజకీయాల్లో ఒక గౌరవమైనటువంటి కుటుంబం. సో ఆ కుటుంబం మీద విమర్శ చేయకూడదు అనేది కాదు, విమర్శ ఎవరైనా చేసుకోవచ్చు, సద్విమర్శలై ఉండాలి. వాళ్ళని పిలిచి నేను గొంతు కోసుకుంటా గెలిస్తే, లేదంటే నువ్వు గొంతు కోసుకుంటావా అనేది బెట్టింగ్ని పురికొల్పడం, ఇట్స్ ఎ క్రైమ్, తప్పది. అలా పిలవడం అనేదే తప్పు. రాజకీయాల్లో వచ్చినప్పుడు వ్యక్తిగత విమర్శలు తప్పు. అలాగే ఈ గొంతు కోసుకోవడాలు, బెట్టింగ్కి చేయడం, ఓపెన్ బెట్టింగ్ అనేది అనుకోవచ్చు దీన్ని, ఓపెన్ బెట్టింగ్ ఒక రకంగా. సో ఈ ఓపెన్ బెట్టింగ్కి పాల్పడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆర్పి ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆర్పి వీర విధేయుడే వీపీఆర్కి. ఆయన చేతి మీద పచ్చబొట్టు కూడా ఉంది, మనం చూసాం. సో అంత విధేయుడు. ఎవరైనా తమ కుటుంబానికి, తనకు సంబంధించినటువంటి వ్యక్తులకు విమర్శలు చేస్తే సాధారణంగా కోపం వస్తుంది, ఆ కోపంలో విమర్శలు చేస్తారు. కానీ ఆ విమర్శలు సద్విమర్శలుగా ఉండాలి. అది కూడా నల్లపురెడ్డి కుటుంబానికి సంబంధించి, జిల్లాలో నల్లపురెడ్డి కుటుంబానికి కూడా ఒక మంచి పేరుంది. ఆయన నల్లపురెడ్డి కుటుంబం అంటే అసెంబ్లీ టైగర్, వాళ్ళ బిడ్డ. సో ఆయన బిడ్డనే నువ్వు గొంతు కోసుకుంటావా రాజేంద్ర అని పిలవడం అనేది జిల్లాలో ఎవరూ హర్షించరు. సో దీన్ని ఒకసారి ఆలోచించుకోవాలి. ఇటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇది కరెక్ట్ కాదు. రాజకీయ పరంగా విమర్శలు చేసుకోవచ్చు, కానీ ఈరోజు ఈయన విమర్శలు చేస్తే మరొకరు మరో రోజు విమర్శలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీడియా టెలికాస్ట్ చేయాల్సినటువంటి కర్మ పడుతుంది. ఇది దారుణమైనటువంటి పరిస్థితి. సో ఈ కర్మ మీడియాకి ఎందుకు? దయచేసి ఎవరైనా కూడా వ్యక్తిగత విమర్శలు మానుకొని ప్రశాంతమైనటువంటి విమర్శలు చేసుకుంటే బాగుంటుంది. సో మరో విషయం ఏంటంటే, ఇటువంటి విమర్శలు చేయడం వల్ల జిల్లాలో వీపీఆర్ కుటుంబం అంటే ఒక మంచి పేరుంది. ఆధ్యాత్మిక పరంగా కావచ్చు, ఆయన ఎవరిని కూడా విమర్శించేటువంటి వ్యక్తిత్వం కాదు కాబట్టి ఆయనకంటూ ఒక ప్రత్యేక పేరుంది. సో ఈ పేరుని ఇటువంటి వాళ్ళ వల్ల చెడిపోవడం అనేది కూడా కరెక్ట్ కాదు రాజకీయాల్లో. సో కోవూరులో రాజకీయం ఎలాగో వేడెక్కింది కాబట్టి వాళ్ళు విమర్శలు చేసుకోవచ్చు, ఒక స్థాయి కూడా ఉంటుంది. స్థాయి మరచి విమర్శలు చేయడం, ఇష్టారీతిగా విమర్శలు చేయడం అనేది కరెక్ట్ కాదు. సో మొత్తానికి ఈ విమర్శలు ఏవైతే ఉన్నాయో ఇది కరెక్ట్ కాదు. ఇంకోటి గ్రీన్ మ్యాట్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ప్రధానంగా నడిచే దగ్గర ఎవరైనా కూడా గ్రీన్ మ్యాటే వేస్తారు, ఇంకా కొత్తగా గ్రీన్ మ్యాట్ ఏం వేసేది ఉండదు. సో ఈ విధంగా గ్రీన్ మ్యాట్స్ ఇవన్నీ కూడా అనవసరమైన విషయం. ఎవరికి నచ్చిన వాళ్ళకు ఓటేసుకుంటారు. అల్టిమేట్గా ప్రజల డిసిషన్ ఏదైతే ఉంటుందో అది ఎట్టి పరిస్థితుల్లో మారదు. వారు ఒకసారి పలానా వాళ్ళకి వేయాలి అనుకుంటే వాళ్ళకే వేస్తారు. సో దీంట్లో ఎలాంటి మార్పు ఉండదు. 10 సార్లు మనం చెప్పడం వల్ల కూడా మారిపోరు. సో ప్రజలకు ఒక అభిప్రాయం అంటే ఉంటుంది. అదేవిధంగా జిల్లాలో పెద్ద రాజకీయవేత్తలు ఇద్దరు కూడా
బరిలో ఉండేటప్పుడు మధ్యలో వచ్చేసి వాళ్ళకి వీళ్ళకి అంటే గౌరవప్రదమైనటువంటి మాటలు కాకుండా కంటాలు కోసుకుంటామని చెప్పి అలా ఉసిగోల్పడం అనేది అయితే ఖచ్చితంగా ఇది చాలా తప్పు అనమాట. సో దీని మీద నల్లపరెడ్డి వర్గీయులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో అనేది కూడా వేచి చూడాలి. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.